హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం సంక్రాంతి అల్లుడు మూవీ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రంగా విశ్వంబర పట్టాలెక్కిన నాటి నుంచి తదుపరి సినిమా ఏ డైరెక్టర్తో అవుతుంది అన్న దానిపై స్పష్టత ఏర్పడింది. చిరంజీవి 157వ చిత్రంగా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. సీనియర్ డైరెక్టర్ల నుంచి యంగ్ డైరెక్టర్ల వరకు చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా 157వ సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. 157వ చిత్రంగా అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మొదలవుతుంది. దీన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా తెలియజేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఈ విషయాన్ని తెలిపారు. అనిల్ రావిపూడితో సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమన్నారు. ఆ సినిమా సెట్లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆయా సన్నివేశాల గురించి అనిల్ చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నానన్నారు. దర్శకుడు కోదండరామిరెడ్డితో పని చేసేటప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో అనిల్తో అలాంటి ఫీలింగ్ కలుగుతుందన్నారు. చిరంజీవి యువ హీరోలతో పోటీ పడుతున్నారు, సినిమాలు చేస్తున్నారు. క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు లైనప్లో ఉంచారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న విశ్వంబర చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. అది సెట్స్ మీద ఉండగానే దసరా ఫిల్మ్ శ్రీకాంత్ వదిలతో ఓ చిత్రాన్ని ప్రకటించారు. హీరో నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తదుపరి ఆయన అనిల్ రావిపూడితో సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. దానిపై దర్శకుడు ఇండైరెక్ట్ గా స్పందించారు, కానీ అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. తాజాగా ఈ చిత్రం గురించి చిరంజీవి అధికారికంగా వెల్లడించారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.